బరువు తగ్గడానికని ఒక్కొక్కరు ఒక్కో రకమైన డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. మరికొంతమంది అన్నాన్ని పూర్తిగా మానేసి కేవలం చపాతీ, రోటీలు మాత్రమే తింటూ ఉంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మంది ఉంటారు. నిజానికి ఇలా మీరు బరువు తగ్గకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. అదే నీళ్లను తాగకపోవడం. నిపుణుల అంచనా ప్రకారం మనం బరువు తగ్గకపోవడానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం బరువు తగ్గడానికి నీళ్లు ఎంతగానో సహాయపడతాయని, ఒక అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ, పండ్లు, కూరగాయలు మీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని తెలుస్తోంది. వీటితో పాటుగా మీరు రోజు నీళ్లను పుష్కలంగా తాగితే కూడా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. ఊబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ సమస్య మీ ఆకలి, జీవక్రియతో సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు, ఆర్థరైటిస్తో పాటుగా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఊబకాయం చాలా డేంజర్ అంటారు. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం నీళ్లను పుష్కలంగా తాగాలి. ఎందుకంటే నీళ్లు మీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చాలా మందికి ఆకలికి, దాహానికి మధ్య తేడా తెలియదు. దాహం వేసినా ఆకలి అవుతుందని తినేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇలా తరచుగా తింటే మీ బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మీకు తెలుసా, ఆకలైనప్పుడు నీళ్లను పుష్కలంగా తాగండి. అయినా ఆకలిగా అనిపిస్తే అప్పుడు తినండి. కానీ ఇలా చేయడం వల్ల మీరు హెవీగా తినరు, లిమిట్లో తింటారు. నీళ్లను తాగితే కడుపు చాలా వరకు నిండుతుంది, ఆకలి తగ్గుతుంది. ఇలా మీ బరువు అదుపులో ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగితే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే మీ మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. ఇది మీ శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది. మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోండి. నీళ్లు తాగితే మీ శరీరంలోని హానికరమైన విష పదార్థాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. నీళ్లు మీ జీర్ణ సమస్యను, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి కూడా. ఇందుకోసం మీరు ప్రతిరోజు 10 గ్లాసుల వరకు నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా కొన్ని రోజుల్లోనే అలవాటు అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ను మీ వెంటే తీసుకెళ్ళండి.